ఇదేట్రా 2 సార్లు కూకులు ఎక్కుతానరేటి? అంటే ఆంటీ 2 సార్లు కూర్చోండి అంది కదా సార్, అందుకే 2 సార్లు కూర్చున్నాం. రేపు పెళ్లిపేట మీద పంతులు కోరు తాళి కట్టి 2 సార్లు అంతే 2 సార్లు కడతా పెట్టి. చాలా వరకు బుజ్జి బుజ్జి పెళ్లి వాళ్ళకి సీట్లు తీసురా అమ్మా. ఇగో ఆంటీగా సీట్లు గిట్లు తర్వాత ముందు పెళ్లి కూతురు విలువండ్రి. అట్నే కిరణా వాళ్ళ అమ్మ కిరణా రామ్మి. అబ్బో జబర్దస్తుగా ఉంది మేడం. ఆంటీ సూపర్. It's a crazy, 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 crazy feeling. 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 సీనా అరే ఆగు చూస్తున్నా. సీనా గీదంతా నా ఊహనా? మేడం ఏ రేంజ్లో వస్తుందో మళ్ళా. ఎలా ఉందో చూస్తాను. గేమెన్ చూస్తుంటే పెళ్లి సూపులోకి వచ్చినట్లేదు, పెళ్లి కొడుకున సూపు తిన్నికి వచ్చినట్టుంది. కూర్చోమ్మా. మా అమ్మాయి పెద్దలు ఎదురుగా కోకోదు. పెద్దలంటే గౌరవం ఎక్కువ. అదిగో బిడ్డ ఏడుపు, ఇంకా చంపడమే మిగిలింది. డాక్టర్ అమ్మా, అది నా బిడ్డే కదా? అవునమ్మా. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చనిపోయిన బిడ్డని బాలింత పక్కన ఎక్కువసేపు ఉంచకూడదమ్మా. లేదు, నా బిడ్డ చనిపోలేదు. అది ఏడవడం నేను విన్నాను. నా బిడ్డ బతికే ఉంది. నా బిడ్డ నాకు చూపించండి. ఒక్కసారి నా బిడ్డ నాకు చూపించండి. జయ, ఒక్కసారి ఆమెకు చూపించు. నువ్వు తీసుకెళ్ళా. భగవంతుడా, నా బిడ్డ చనిపోలేదు. నా బిడ్డ కళ్ళు తెరవకుండానే తీసుకెళ్ళిపోయావా? నాకెందుకింత అన్యాయం చేసావయ్యా? కమలా, బాలంత ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా. కమలా, కమలా
ఊరుకో ఊరుకోమ్మా కమలా లేదు నా బిడ్డ కమలా నా బిడ్డ కమలా, చనిపోలేదు పడుకో. ఇదిగో మీ బిడ్డ డాక్టర్ తెలియకుండా పని పూర్తి చేశాను. అందరూ చనిపోయిన బిడ్డే పుట్టిందనుకుంటున్నారు. నా భార్యకు తెలుసా? లేదు లేదు, ఆమెకు కూడా చనిపోయిన బిడ్డే పుట్టిందని చెప్పాను. ఇదిగో ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకెళ్లి మట్టిలో పూజ చేద్దాం పద. పదండి పదండి. Look at my face in the mirror. అబ్బా I wonder what ఏయ్ బావా, నీ ఎల్ఐసీలు పాడగాను. నీ ఎల్ఐసీల వల్ల ఎస్ఐ కాస్త డిమోషన్ అయి హెడ్ కానిస్టేబుల్ అయితే కదరా. రే సీను పిలుస్తుంటే పలకమేంట్రా? పులుసు గారుతుంది ఈడ. ఇంకేం పలకాలి మేడం? రే ఏంటి ముందు చూడకుండా వెనక్కి చూస్తున్నా? నీ నీకు లైన్ వేస్తున్నా ఏంటి? లేకపోతే ఏడాదైనా ఆగిపోయిన జీపు నట్టిస్తారు, పెట్రోల్ అయిపోయిన జీపు నట్టిస్తారు. ఇట్లా ఇంజన్ ఆపి ఎవరు నెట్టిపోయారు, నువ్వు తప్ప. ఏంటి వాయిస్ పెరుగుతుంది? కొవ్వు కరుగుతుంది ఈడ. నా వల్ల కాదు. నువ్వు ఎన్కౌంటర్ చేసి చంపినా నేను దొయ్యా. ఏంటి సీరియసా? ఎస్, తొడగొట్టి చెప్తున్నా. నన్ను బెదిరించి ఒక్క ఇంచు కూడా ముందుకు దొబ్బించినా నా మూతి మీద మీసం కొరిగించుకుంటా. ఓ అబ్బో, నీ పెద్ద వీరప్పన్న మీసాలనే పెద్ద చెప్తున్నావు. అసలు ఆ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? తారేడానికి దారి చూపించినట్టు ఉంటది. ఆ మూతి దానికి మీసాలు, మళ్ళీ దాని గురించి మాట్లాడడం ఒకటి. మూసుకొనేట. నా మూతి మీద ఉన్న మీసాన్ని ఎగతాళి చేస్తావా? ఇక చూడేస్తాయి. మళ్ళొచ్చే సంవత్సరం కల్లా గీ మూతి మీద మీసాలే వెంచి గిదే జీపుకి గట్టి గుంజుగా పోకపోతే నా పేరు సీనే కాదు. ఆగు, ముందు బుర్ర పెంచరా, తర్వాత మీసాలు పెంచుది గాని. ఎలా నీ బతుకు జడ. ఏంటి? అరే నిన్ను కాదు మేడం, నన్ను నేనే తిట్టుకుంటున్నా. ఇగో మేడం, నాకు చిన్న డౌట్. ఏంటి? నాతో ఒక్క జీప్ గుంజిపిస్తానని చెప్పి 2 జీపులు గుంజిపిస్తున్నావేంది? 2 జీప్లా? 2 జీపులు ఎక్కడున్నాయి? ఇప్పుడు లోపల మీరు ఒక జీపు లెక్క, ఇదొక జీపు, 2 జీపులు కాదా? మన్నించండి మేడం. ఇక కాస్త ఈ జీప్లకి మీ బరువు తగ్గిస్తే నాకు ఈజీగా ఉంటదని చెప్తున్నా మేడం. తగ్గిస్తా. అమ్మాయ్యా. హలో సార్, చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? బస్ స్టాండ్ కి మేడం. అవునా, ఎందుకంటే నడుస్తారు? రండి మా జీపులోకి ఎక్కండి. గదేంది గిట్ల ఎక్కిస్తున్నావు? బరువు తగ్గిస్తున్నా, ఇంకా తగ్గిస్తా. ఆగు. బస్ స్టాండ్ ఎక్కండి బాబు. ఎక్కండి. అరే జాతర జరుగుతున్నా అలా మొత్తం ఎక్కుతురు పొలోమని. ఎక్కండి. అరే ఆగ్రా బై. అరే ఆగ్రా బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే మేడం. అరే ఏం నడుస్తా బా, ఎక్కువ.